పోలీసుల ప్రోద్బలంతో రౌడీ మూక దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. ఇందుకూరుపేటకు చెందిన రమేష్ అనే వ్యక్తి తమ నివాసాల మధ్య గమళ్ళ అమ్మణ్ణి అనే మహిళ వ్యభిచార గృహం నడుపుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును పట్టించుకోకపోగా తమపైనే కేసు నమోదు చేసి దాడికి పాల్పడ్డారని రమేష్ కుటుంబం ఆరోపిస్తోంది. అమ్మణ్ణితో కుమ్మక్కై నాగార్జున రెడ్డి అనే ఎస్ఐ దాడి చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ బాలరాజు అందిస్తారు. బాలరాజు, ఈ కేసులో ఒక ఆవిడ ప్రాస్టిట్యూషన్ చేస్తుందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే పోలీసులు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఎవరైతే ఫిర్యాదు చేశారో అతని మీద దాడి చేయడాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళ సహకారంతోనే ఆవిడ అది చేస్తుందని అనుకోవాలి. ఒకవేళ నిజం ఆవిడ ఫిర్యాదు కనుక నిజమైతే. ఇప్పుడు ఇది మనం ఒక 2-3 వారాల క్రితం చూసాము. పట్టపగలు నెల్లూరులో ఈ గంజాయి దాని మీద పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం కార్యకర్తని నడి రోడ్డు మీద నరికి చంపారు. పోలీసులకు తెలియకుండా ఆ స్థాయిలో వ్యాపారం జరగదని అక్కడ అర్థమైంది. సో అంటే ఇక్కడ ప్రతి విషయంలో కూడా నెల్లూరు పోలీసులు అక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో కుమ్మక్కై ఇవన్నీ కూడా నడిపిస్తున్నారని చెప్పేసి మరోసారి రుజువైనట్టుగా భావించవచ్చా? ఖచ్చితంగా నెల్లూరు జిల్లా పోలీసుల్లో అంటే కొంతమంది పూర్తి స్థాయిలో అత్యధిక సంవత్సరాల పాటు టెస్ట్ వేసేసి ఉన్నటువంటి కొంతమంది పోలీస్ సిబ్బంది కారణంగా ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకోవడం ఇటీవల కాలంగా సర్వసాధారణంగా మారిందని చెప్పవచ్చు. అయితే అసాంఘిక శక్తులు రౌడీ మూకలను కూకటి వేళ్లతో పెకలించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అజిత వెగన్ల విస్తృత చర్యలు చేపడుతూ ప్రశాంతతకు నెలవుగా క్రైమ్ రహిత జిల్లాగా నెల్లూరును తీర్చిదిద్దేందుకు పావులు కదుపుతూ ఈ యజ్ఞంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ పిలుపునిస్తుంటే పోలీస్ శాఖలోని కొందరు ఎస్పీ ఆదేశాలకే తూట్లు పొడుస్తూ అసాంఘిక శక్తుల ఆగడాలపై సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లను బయట పెట్టడమే కాక ఆ వ్యక్తి కుటుంబంపై దాడి జరిగిన సమయంలోనూ అక్రమార్కులకే వంత పాడుతూ బాధితులనే నిందితులుగా మార్చి భయభ్రాంతులకు గురి చేసిన ఘటన కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇందుకూరుపేటలో వెలుగు చూసింది. ఇక ఈ ఘటనలో పూర్తి వివరాలను చూసినట్లయితే లేడీ డాన్ గా చలామణి అవుతున్నటువంటి గమల్ల అమ్మని ఇందుకూరుపేట గిరిజన కాలనీలో గత కొద్ది రోజుల క్రితం ఓ ఇంటిని కొనుగోలు చేసి నివాసాల నడుమ వ్యభిచార గృహం నడుపుతుండగా ఎన్నో ఏళ్లుగా స్థానికంగా ఉంటున్నటువంటి రమేష్ అనే వ్యక్తి ఇటీవల జిల్లా ఎస్పీ ఇచ్చిన పిలుపుతో చైతన్యమై లేడీ డాన్ అమ్మని అరాచకాలపై కొద్ది రోజుల క్రితం ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డికి సమాచారం అందించారు. అయితే ఎస్ఐకు సమాచారం ఇచ్చిన పక్క రోజే లేడీ డాన్ అమ్మని అనుచరులు రమేష్ నివాసంలోకి దూరి మరి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో తన కుటుంబంపై జరిగిన దాడిపై బాధితుడు రమేష్ కుటుంబం ఇందుకూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై కేసు నమోదు చేయాల్సిన పోలీస్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి ఆ నిందితులకే మద్దతుగా నిలిచి బాధితుడిని కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించి తాను చెప్పిన కేసు వెనక్కి తీసుకోలేదన్న ఆగ్రహంతో నిందితులతో బాధితుడిపైనే కౌంటర్ కేసు పెట్టించి బాధితుడి కుటుంబం పైనే కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక చేసేదేమీ లేక బాధిత రమేష్ కుటుంబం తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీని ఆశ్రయించగా ఎస్పీకి ఫిర్యాదు చేశారన్న కోపంతో తాజాగా రమేష్ కుటుంబంపై లేడీ డాన్ అమ్మని అనుచరులు మరోసారి రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు. అయితే ఇందుకూరుపేట పోలీసుల సమక్షంలోనే ఈ దాడి మరింతగా పెరిగినట్లు గిరిజన కాలనీలో స్థానికులు చెప్పుకొస్తుండగా ఎస్ఐ నాగార్జున రెడ్డి ప్రోద్బలంతోనే లేడీ డాన్ అమ్మని అనుచరులు తమపై దాడికి తెగబడ్డారని బాధిత కుటుంబం వాపోతున్నారు. ఇక తాజా దాడిపై కూడా ఫిర్యాదు స్వీకరించకుండా బాధిత కుటుంబాన్ని ఊరు వదిలి పారిపోవాలంటూ కూడా ఎస్ఐ నాగార్జున రెడ్డి హుకుం జారీ చేసి తరిమేశారని, ఇందుకూరుపేటలో అడుగు పెడితే మీ ప్రాణం పోయినా నాకు సంబంధం లేదంటూ సాక్షాత్తు ఎస్ఐ చెప్పడంతో తమకు ప్రాణహాని ఉందంటూ కూడా స్పష్టమవుతుందని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ కూడా బాధిత కుటుంబం కన్నీరు మున్నీరు అవుతూ ప్రాధేయపడుతున్నారు. ఇంతకు మునుపు కూడా లేడీ డాన్ అమ్మని ఆమె అనుచరులతో కలిసి నాగార్జున రెడ్డి చేతులు కలిపి తమకు చిత్రహింసలకు గురి చేశారని గోడును వెల్లబుచ్చుకుంటూ ఎన్నో అక్రమాలకు అడ్డుకట్ట వేసినటువంటి జిల్లా ఎస్పీ ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి దుర్మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక విచారణ జరిపి న్యాయం చేయాలంటూ కూడా బాధితులు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే గతంలోనూ అనేక ఘటనల్లో నాగార్జున రెడ్డి ఈ బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన్ని నిలిచి
పలువురికి అన్యాయం చేసినట్లుగా కూడా ఇందుకూరుపేట మండల వాసులంతా కూడా బహిరంగంగానే చెప్పుకొస్తుండడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ బాలరాజు. సార్ నా పేరు ముంగర్ రమేష్, నా నేటివ్ ఇందుకూరుపేట. అక్కడ ఇందుకూరుపేట పక్కనే గిరిజన కాలనీ. నేను గత 30 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాను. అయితే కొద్ది రోజుల నుంచి అనేక సమస్యలు నాకు ఎదురవుతున్నాయి. కారణం ఏంటంటే మా ఇంటి ముందు గమళ్ళ అమ్మని అని ఒక ఆమె ఇల్లు కొనుక్కుంది. ఆయన కొనుక్కు మా అందరూ కొనుక్కుంటే ఆమె చేసే ఇల్లీగల్కి మేము కాపురాలు చేసేవాళ్ళం. మేము సమస్యలకి అయితే మేము హెచ్చరించాము. ఆ హెచ్చరించిన దానికి ఆమె కొందరు తీసుకువచ్చి మా మీద గతంలో దాడి చేయించింది మా ఇంటి ముందే. ఈ విధంగా చేస్తాయండి. సరే అందుకని మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. అని చేస్తే ఎస్ఐ మా ఇంటికి వచ్చి మా వాగిట్లో మమ్మల్ని కొట్టే ఎస్ఐ గారు మా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇది ఎక్కడ సరే అన్యాయం అని ఎస్ఐ గారు వస్తే నా మీద దబాయిస్తాడు. సరే దేవుడే ఉన్నాడని చెప్పి ఇంకా లేకపోతే మా మీద ఈ విధంగా అన్యాయంగా కేసు కట్టాడు కాబట్టి చెప్పి నా బిడ్డ మీద చదువుకుని పిల్లోడు 10th క్లాస్ పిల్లోడి మీద కూడా కేసు కట్టాడు. అయినా కూడా సార్ ఏం సార్ మీరు రిక్వెస్ట్ చేసి సార్ ఆ పిల్లోడిని వదిలి మా మీద ఎన్నో కేసులు పెట్టండి. పిల్లోడిని వదిలిన సార్ ప్రాధాయపడితే కనికరించాల. అయినా కూడా నేను ఎస్పీ గారికి గ్రీవెన్స్లో విన్నవించాను. గ్రీవెన్స్ విన్నవించి అప్పుడు అర్జీ ఇచ్చిన తర్వాత అక్కడ కొన్ని ఛానల్ ఉంటాయి. కొంచెం ఏంటి మీ సమస్యను అడిగినప్పుడు నేను ఛానల్ వాళ్ళకి చెప్పిన దానికి అది మనసులో పెట్టుకొని ఈ ఎస్ఐ గారు నన్ను కొట్టిన వాళ్ళని ప్రేరేపించి మళ్ళీ నిన్న నా మీద దాడి చేయించాడు. కారణం ఏంటంటే ఇక్కడ నేను ఛానల్కి ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి వినిపించి నాకు వినిపించి పలాంటి మీరు అతని మీద ఏం చేసుకుంటే మీ ఇష్టం, నేను దాన్ని మేనేజ్ చేస్తానని ఏం చెప్పుకుంటూ లోపలి వాళ్ళకి ఒక పెద్ద రౌడీలు సార్ ఇళ్లలోకి వచ్చి కొట్టేస్తున్నారు సార్. మమ్మల్ని మేము జీవించలేకున్నాం సార్. ఇళ్లలోకి వచ్చి కొట్టున్నారు. నా భార్యను కొట్టారు, నన్ను కొట్టారు, నా బిడ్డను కొట్టారు. ఈ విధంగా జీవిస్తున్నాం సార్. అదే సార్ పరిస్థితి. నన్ను కాపాడండి సార్ ఎస్పీ గారు. ఈ పరిస్థితి సంపూర్ణంగా ఈ నిమ్మకరి విషయాన్ని జరిపించి అతను సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేసి మా తప్పుంటే మమ్మల్ని శిక్షించండి. అధికారులు వేడుకుంటున్నాను సార్. ఎస్పీ గారిని ముఖ్యంగా వేడుకుంటున్నాను సార్. నేను సాయంత్రం మేము పనులు చేసుకొని ఇంటికి వస్తున్నాం సార్. మా ఇంటికి వచ్చే కొంచెం దూరంలో మా బైక్ అడ్డగిచ్చేసి తోచేసి నన్ను నా భర్తను కొట్టారు సార్. కొట్టడం వల్ల నేను వాళ్ళ తెపరాయించుకొని నేను పరిగిస్తా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు వచ్చి నా భర్తను కొడుతున్నారు సార్. మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు సార్. మేము ఉండి సార్ మేము ఇంట్లో ఉండలేకున్నాము, వాళ్ళ వల్ల మాకు ప్రాణ భయం ఉంది, మిమ్మల్ని ఎవరు చంపేస్తాం మేము ఉండి మిమ్మల్ని అంటున్నారని మేము చెప్తే అయితే ఏం చేయమంటావు వాళ్ళని అని అడుగుతున్నారు సార్ ఎస్ఐ. మేము అక్కడ ఉంటే మమ్మల్ని మా కుటుంబంలో ఎవరో ఒకరిని ఎత్తేస్తారని సార్ వాళ్ళు అడుగడుగున క్షణం బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని. వాళ్ళ వల్ల మాకు ప్రాణ భయం ఉంది. ఎస్పీ గారిని కలెక్టర్ గారిని మాకు రక్షణ కల్పించమని మేము వేడుకుంటున్నాం సార్.